శ్రీ గురుభ్యో నమః. శ్రీరామకృష్ణ పరమహంస గారు మనలో మార్పును తీసుకువచ్చే ఎంతో గొప్ప విషయాన్ని, ఆ తత్వాన్ని చిన్ని కథల ద్వారా మనకు ప్రసాదించారు. ఈ కథలను శ్రద్ధగా విని అర్థము చేసుకోవటము ద్వారా ఆ తత్వమేమిటో మనకు చక్కగా బోధపడుతుంది. అటువంటి ఒక కథను ఈరోజు చెప్పుకుందాం. గురుదేవుల మహాసమాధి అంటే నిర్యాణము తరువాత శ్రీరామకృష్ణ కథామృత రచయిత అయిన మహేంద్రనాథ గుప్తా గారు ఒకసారి బారానగర మఠానికి వెళ్ళి నరేంద్రునితో అనేక విషయాలు చర్చించాడు. వాళ్ళ సంభాషణలో శ్రీరామకృష్ణులు నరేంద్రుణ్ణి ఎంత గొప్పగా భావించారో అన్న విషయము, నరేంద్రుని మీద గురుదేవులు ఉంచిన బాధ్యత మొదలైన అనేక విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. అప్పుడు నరేంద్రుడు అంటే ఇక్కడ వివేకానంద స్వామి అండి. అప్పుడు నరేంద్రుడు వైరాగ్య భావం ఉట్టిపడుతూ, అయ్యో నేనేమీ సాధించలేదే అన్నాడు. మహేంద్రుడు, నీవు ఇప్పుడు శివుని వేషం వేశావు, నీవు డబ్బు ముట్టుకోవడానికి వీల్లేదు. గురుదేవులు ఈ విషయంలో చెప్పిన కథ జ్ఞాపకం లేదా? చెబుతా విను అన్నాడు. ఆ కథ చెప్తూ ఉన్నారండి ఎవరు? ఈ మహేంద్రనాథ్ గుప్తా గారు అదిగో వివేకానంద స్వామికి ఈ కథ చెప్తూ ఉన్నారు. ఒకసారి ఒక పగటి వేషగాడు శివుని వేషం వేసుకుని ఒక ఇంటి దగ్గరికి వచ్చాడు. ఆ ఇంటి యజమాని వాడికి ₹1 ఇవ్వచూపాడు. అంటే రూపాయి అంటే ఆ రోజుల్లో గొప్పండి. కానీ వాడు దానిని తీసుకోలేదు. తరువాత ఆ వేషధారి తన ఇంటికి వెళ్ళి వేషం తీసివేసి మామూలు మనిషిగా మళ్ళీ వచ్చి, అయ్యా మీరు నాకు ₹1 ఇస్తానన్నారే, ఇప్పుడు ఇవ్వండి అని అడిగాడు. అప్పుడు ఆ గృహస్థు, అదేమిటయ్యా, ఇందాక నేనే ఇస్తానంటే వద్దని వెళ్ళిపోయావు, ఇప్పుడు మళ్ళీ వచ్చి యాచిస్తున్నావు అని అడిగాడు. ఆ వేషగాడు, అయ్యా అప్పుడు నేను సర్వసంగ పరిత్యాగి అయిన శివుని వేషంలో ఉన్నాను. శివుడు సన్యాసి కాబట్టి ఆ సమయంలో నేను డబ్బు ముట్టుకోకూడదు కదా అని సమాధానమిచ్చాడు. అలా కథ ముగించి మహేంద్రుడు నరేంద్రునితో, నీవిప్పుడు భవవైద్యుని వేషం వేశావు, ఈ యువకులందరికీ సంరక్షకుడివి అయ్యావు, కాబట్టి బాధ్యతంతా నీ మీదనే ఉన్నది. ఈ మఠంలోని సోదర సన్యాసులందరినీ పైకి తీసుకురావలసిన బాధ్యత నీ మీదనే ఉన్నది అని చెప్పాడు. అంటే మనము ఏ పాత్రలో ఉంటే ఆ పాత్రకు తగ్గట్లుగా ఉండాలండి. ఉదాహరణకు మనము ఒక బాధ్యత గల ఉద్యోగి ఆ పాత్రలో ఉన్నాము, అప్పుడు నిజాయితీగా ఆ ఉద్యోగి ఎలా ఉంటాడో అలానే ఉండాలి. లేదా ఒక కుటుంబ పెద్దగా యజమానిగా ఉన్నాము, చక్కగా పిల్లలకు ఆదర్శంగా ఉండాలి. మనము ఆ పాత్రకు చక్కటి న్యాయం చేకూర్చాలి. ఒక భక్తుడిగా ఉంటున్నాము అంటే భగవంతుడి భక్తుడు ఎలా ఉంటాడో ఆ లక్షణాలన్నీ జాగ్రత్తగా అలవరుచుకొని ఇంకోళ్ళు వేళ్ళు పెట్టి చూపించడానికి వీల్లేకుండా ఆ పాత్రకు తగ్గట్టుగా మనము మన ప్రవర్తన కూడా ఉండాలి అని మనకు చక్కగా తెలియచేస్తూ ఉన్నారు. స్వస్తి. వాసుదేవ.